తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా సప్తవాహనాలపై కోనేటి రాయుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలలో వేచి ఉండే భక్తులు ఇబ్బందులు పడకుండా తిరువీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాల సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లోకి చేరుకోలేని భక్తులు వాహన సేవలను తిలకించేందుకు తిరుమాడ వీధులకు వెలుపల అధికారులు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక రథసప్తమి వేడుకల నేపథ్యంలో తిరుమలలో 2250 మంది భద్రతా సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. రథసప్తమి వేడుకలలో భాగంగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉదయం 5:30 గంటలకే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తేజో విరాజితుడైన శ్రీనివాసుడు బంగారు సూర్యప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ వాహన సేవ దర్శనం వల్ల పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో భారీ సంఖ్యలో భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై ఆలయ 4 మాడ వీధులలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పరవశించారు. వజ్ర వైఢూర్యాల దగదగలతో శ్రీనివాసుడు తిరువీధులలో దేదీప్యమానంగా వెలుగొందారు. స్వామివారికి ప్రధాన వాహనం గరుడు. అందుకే గరుడిని ప్రథమ భక్తుడని కూడా అంటారు. గరుడ వాహనంపై ఊరేగే స్వామి దర్శనం ఎంతో మంగళకరం, శుభప్రదం. దీంతో అశేష సంఖ్యలో హాజరైన భక్తుల గోవిందనామ స్మరణల మధ్య శ్రీవారి గరుడ వాహన సేవ వైభవేతంగా జరిగింది. వాహన సేవ జరిగినంతసేపు మాడవీధిలో గోవిందనామ స్మరణలతో మారుమోగాయి. ఐదు తలలుండే చిన్న శేష వాహనంపై స్వామివారు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానమిచ్చారు. పెద్ద శేష వాహనం ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్న శేష వాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు. చిన్న శేష వాహనంపై ఊరేగే స్వామిని భక్తితో ధ్యానిస్తే కుండలిని యోగి సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. బంగారు శేష వాహనంపై శ్రీవారి వాహనయాత్ర శోభాయమానంగా సాగింది. విశేష తిరు ఆభరణాలు, పుష్పాలంకరణలతో తిరువీధులలో విహరించిన మలయప్పను భక్తులు తన్మయత్వంతో తిలకించారు. గ్యాలరీలలో నుంచే భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.